వెహికల్ ఇప్పుడు ప్రాసెస్లోకి ఎంటర్ అయినట్టయితే ఫస్ట్ మనం డీస్కేలింగ్ ప్రాసెస్ చేయబోతున్నాం. ఇందులో మనకి ఏమైతుందంటే డీస్కేలింగ్ లో సాల్ట్ వాటర్ తో వాష్ చేసినప్పుడు కానీ లేదంటే ఏదైనా వచ్చి డ్రాప్ అయినప్పుడు కానీ ఈ ఎడ్జెస్ లో అయితే మనకి హెవీగా కంటామినేట్ అయి ఉంటుంది అనమాట. ఈ కంటామినేట్ అయింది మొత్తం కూడా మనం తీయడానికి మనం ఒక డీస్కేలింగ్ ప్రాసెస్ అనేది యూజ్ చేస్తూ ఉంటాము. సో ఈ డీస్కేలింగ్ తర్వాత మనం నెక్స్ట్ స్టేజ్ లోకి వెళ్తాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ డీస్కేలింగ్ తర్వాత మనం ఎవ్రీ మినిట్ టు మినిట్ వాషింగ్ అనేది ఆ పార్ట్ లో 100% చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఆ కెమికల్ ఏదైతే ఉంటుందో ఆ ఎవ్రీ పార్ట్ ఎక్కడైనా ఏసీ మనం ఇచ్చిపెట్టినట్టయితే 100% ఆ పెయింట్ కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఇలాగా మనం డీస్కేలింగ్ లో వెరీ కేర్ఫుల్ గా వర్క్ చేస్తూ ఉంటాము. సో ఈ డీస్కేలింగ్ అనేది మొత్తం ఎడ్జెస్లలో క్లీన్ అయిన తర్వాత మనకు వెహికల్ అయితే ఫైనెస్ట్ లుక్ వస్తుంది. సో ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మనము వెహికల్ అయితే కంప్లీట్ వాష్ చేసుకుంటాము.